జనసేన సిద్ధాంతాలకు కట్టుబడి శ్రీ పవన్ కళ్యాణ్ గారి బాటలో నడిచిన సామాన్య కార్యకర్తకు శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం చైర్మన్ పదవి దక్కింది. శ్రీకాళహస్తికి చెందిన శ్రీ కొట్టె సాయి ప్రసాద్ను జనసేన పార్టీ అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం చైర్మన్కి ప్రతిపాదించారు. ఇందుకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం శ్రీ సాయి ప్రసాద్ పేరును ప్రకటించింది. వైసీపీ పాలన ఉండగా 2023లో శ్రీకాళహస్తిలో జనసేన పక్షాన ప్రజాస్వామ్యయుతంగా నిరసన కార్యక్రమం చేపట్టిన కార్యకర్తలపై పోలీసులు చర్యలు చేపట్టారు. ఆ సందర్భంలో కొట్టే సాయిపై అప్పటి సీఐ అంజు యాదవ్ దాడి చేసి అవమానించారు. ఆమె కొడుతున్నా కదలకుండా అలాగే నిల్చుండిపోయారు కొట్టే సాయి. ఆ ఘటన జరిగిన రోజున తాడేపల్లి గూడెం సమావేశంలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు తక్షణం స్పందించారు. ఆ తర్వాత కొట్టే సాయిని నాయకులను వెంటబెట్టుకుని తిరుపతి వెళ్లి జిల్లా ఎస్పీని కలిసి పోలీసుల చర్యపై ఫిర్యాదు చేశారు. ఆ రోజు పోలీసులు కొట్టిన ప్రజాస్వామ్యయుతంగా పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి నిలిచిన కొట్టే సాయిని పవన్ కళ్యాణ్ గారు గుర్తించి నేడు గౌరవప్రదమైన బాధ్యతలు అప్పగించారు. పార్టీ కోసం నిలిచే కార్యకర్తలు, నాయకులను గుర్తించి తగిన బాధ్యతలు ఇచ్చే దిశగా పవన్ కళ్యాణ్ గారు నిర్ణయాలు తీసుకుంటున్నారు అనడానికి ఇదొక చక్కటి ఉదాహరణ.